వెల్కమ్ టు థీమా రివ్యూ. సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో షో టైమ్ అనే వెబ్ సిరీస్ వచ్చింది. దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అందరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఫస్ట్ ఒక పాయింట్ చెప్పుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఈ తలకనొప్పి ఏందో కానీ ఇంతకుముందు కూడా దాని నైట్ మేనేజర్ అనేది కూడా రివ్యూ చేసినాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఏంటంటే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ ఇస్తారు, దాని తర్వాత ఎప్పుడో జూన్కో మేకో పెడతారు. దీంట్లో కూడా అదే బాధ. ఇప్పుడు 4 ఎపిసోడ్స్ ఇచ్చారు, దాని తర్వాత మిగతా అప్పుడంట జూన్ అంట. ఏదైనా నైనా అనిపించింది. సో దీనికి ఒకటి పాయింట్ తీసేయాల్సి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ 4 ఎపిసోడ్లు ఇచ్చారు. దాంట్లో కూడా ఒక్కొక్క ఓన్లీ 3rd ఎపిసోడ్ వచ్చేసరికి అయితేనేమో 30 మినిట్స్ ఏమో ఉన్నట్టు, మిగతా కూడా 40 మినిట్స్ మధ్య ఉంది. సో వెబ్ సిరీస్ ఏంటంటే ఒక స్టెబిలిటీ ఉండదు, ఇంత డ్యూరేషన్ ఒక ఎపిసోడ్ ఉండాలని. ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది, ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది అనమాట. అది ఒక బాధ అయిపోయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వెబ్ సిరీస్లో ఏంటంటే హిమేష్ రేషమియా గారు, పెద్ద పెద్ద యాక్టర్స్, మోనికా రాయ్ గారు వీళ్ళందరూ బాగున్నారు. మోనా రాయ్ గారిని చూసుకుంటే మాత్రమే డేటా ఆమెను అయితే బిగినీలో చూసి పడేసారు. మంచి క్యారెక్టర్, మంచి వాల్యూ ఉన్న ఆమెను కూడా తగ్గించి పడేసారు. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. అండ్ క్యారెక్టర్లు ఇవన్నీ కూడా పక్క పెడితే స్టోరీ ఏందన్నా అంటే సింపుల్గా ఏం లేదు. ఒక ఫేమస్ స్టూడియో ఉంది, ఎప్పటి నుంచో 40 years నుంచి ఉంది. దాంట్లో అన్ఎక్స్పెక్టెడ్ ఒక రివ్యూ టైంలో పెయిడ్ రివ్యూస్ అనేసి అయితే అంటారు. సో పెయిడ్ రివ్యూ అంటే బ్రైబ్ ఇచ్చి రివ్యూస్ అనేసి అయితే ఒక చూపిస్తారన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఒక ఇష్యూ అవుతుంది. అంతే మొత్తం ఫస్ట్ ఎపిసోడ్లో మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. సో తర్వాత చూస్తే ఆ రివ్యూర్ ఎవరైతున్నారో ఈ స్టూడియో వాళ్ళ ఫాదరే ఫస్ట్ వైఫ్ కూతురు అనేసి పెద్ద పెద్ద రాద్ధాంతం అవుతుంది, పెద్ద పెద్ద కథలు అవన్నీ కూడా అవుతాయి అనమాట. సో సింపుల్గా ఏంటంటే ఇప్పుడు ఆమె ఆ స్టూడియోని సేవ్ చేయాలి, స్టూడియోని రన్ చేయాలి. సో దానికి ఆ స్టూడియోని రన్ చేయడానికి చేసే తిప్పలు, బాధలు, ఆమె స్ట్రగుల్స్ ఏందనేసి అయితే ఈ వెబ్ సిరీస్లో తెలుస్తుంది. అండ్ ఆల్సో హిమేష్ రేషమియా అతని సైడ్ నుంచి అంటే ఏం చేస్తున్న అనేది కూడా ఈ సిరీస్లో మీకు అర్థమవుతుంది. పెద్దగా ఏముండపోయి 4 ఎపిసోడ్స్ కాబట్టి పర్లేదు, ఈజీగా చూసుకోవచ్చు. కానీ జెన్యున్గా నేనేం చెప్తున్నా, యాజ్ ఎ రివ్యూవర్గా చెప్తున్నా, కొంచెం అర్థం లేని సీన్స్ అయితే ఉన్నాయి. లాజిక్ లేకుండా కొన్ని వస్తుంది, కొడుతుంది, కూర్చుంటుంది అన్నట్టు అయిపోయింది స్టార్టింగ్లోనే. సోదిలాగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే గిట్లా చూడవచ్చు, 1 time వాచబుల్ బై అంతే. నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము సోదిలాగా అనిపించింది నాకైతే జెన్యున్గా చెప్పుకోవాలంటే. కానీ ఆ అంబియన్స్, అట్మాస్ఫియర్ అవంతా కూడా కలుపుకొని మంచి మంచి యాక్టర్స్ని అవన్నీ ఇంక్లూడ్ చేసారు కాబట్టి 2.75 out of 5 రేటింగ్స్ అయితే నేను ఇస్తున్నాను. మీ ఒపీనియన్ ఏంటనేసి ఒకసారి కింద కామెంట్లో కూడా. అదే వీడియోకి నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.